దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజులు ఎంత రాబట్టింది, 8 రోజుల్లో లాభాలు ఎంతో తెలుసుకుందాం పదండి. 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్ల కూడా క్లీన్ హిట్ అయింది. వర్కింగ్ డేస్లో కూడా సినిమాకి వసూలైతే బాగానే వస్తున్నాయి. డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర 157 కోట్ల గ్రాస్ వసూలుతో స్టార్ట్ అయిన ఈ చిత్రం 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల పైన గ్రాస్ అయితే కొల్లగొట్టింది. డే 8 బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలో దావుదీ పాటను కూడా యాడ్ చేశారు. ఈ పాట యాడ్ చేయడంతో వర్కింగ్ డేస్లో కూడా పర్వాలేదనిపించే విధంగా వసూలునైతే అందుకుంది. డే 8 బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా 7.5 కోట్ల వరకు గ్రాస్ని అయితే రాబట్టిందని సమాచారం. టోటల్గా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బాగానే కుమ్మింది. 8 రోజుల్లో ఎన్టీఆర్ దేవరా చిత్రం అక్షరాల 412 కోట్ల 50 లక్షల వరకు గ్రాస్ అయితే వచ్చింది. 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర షేర్ లెక్కలు ఏ విధంగా ఉన్నాయంటే 209 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది అఫీషియల్గా. 25 కోట్ల పైన లాభాలనైతే కేవలం 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ ధర ఎన్టీఆర్ దేవరా చిత్రం చూసినట్లయింది. ఎన్టీఆర్ క్రేజ్కి నిదర్శనమని చెప్పాలి. సూపర్ హిట్ టాక్తో ఎవరైనా కొడతారు, కానీ ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వినిపించినా సరే దేవరా మూవీ వారం రోజులని హిట్ కాగా లాభాలు కూడా ఇప్పుడు గట్టిగా పంచుతుంది. దేవరా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 500 కోట్ల గ్రాస్ అయితే ఈజీగా లేపే విధంగా కనిపిస్తుంది. అంతకు మించి ఎంతవరకు వెళుతుందో మీరు కూడా కామెంట్ చేయండి. డే 9 బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ కావడంతో సినిమా వసూలు పెరిగే అవకాశం కూడా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డే 9 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత రాబడుతుందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీరు త్వరగా పొందాలనుకుంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.